వాట్ ఈజ్ ఫెయిల్యూర్? అప్విజయం అంటే ఏంటి? అందరూ అప్విజయం అనండి. ఫెయిల్యూర్ ఈజ్ వికెడ్నెస్. ఓడిపోవుట అనేది ఏంటంట? దుష్టత్వం. We always have victory in Jesus. 1 కొరింథీయులు 15:57 చదవండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. సో సిలువ, వాట్ ఈస్ క్రాస్? దేవుడు ఎందుకు ఇచ్చాడు సిలువని? అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు ఏమనుగ్రహిస్తాడంట? జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్షిప్, వాట్ ఈస్ వర్షిప్? ఏదైనా ఒక బాధలో ఉంటే ఆ బాధ నుంచి అభిషేకం ద్వారా విడుదల పొందితే నీకేమొస్తుంది? స్తుతి. పరలోకంలో ఎందుకు ఆరాధన ఉంటుంది? ఎంతమంది తెలుసు పరలోకంలో ఇప్పుడు ఆరాధన ఉంటుందని? ఎందుకు ఆరాధన ఉంటుంది? ఎందుకంటే అక్కడ వ్యాధి ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, కష్టం ఉండదు, శాపం ఉండదు, ఎవరు ఒక చెడ్డ మాట రండరు. దేవుని యొక్క ప్రేమ అల్లుకొని ఉంటుంది. ఆయన ప్రేమతో నిండుకొని ఆనందముతో నిండుకొని ఉంటావు కాబట్టి స్తుతి నీ నోట్లోంచి తన్నుకొని వస్తుంది. అలాగే దేవుడు ఇక్కడ కృంగిన నిన్ను రకరకాల బాధల్లో నేను తన అభిషేకముతో కాడి విరగొట్టినప్పుడు వచ్చేది ఏంటి? స్తుతి. దేవుడు ఆ రోగిని స్వస్థపరిచినప్పుడు, అద్భుతం చేసినప్పుడు అక్కడ వాళ్ళందరూ దాన్ని చూసి దేవుని ఏమి చేసేదని ఉంటుంది? మహిమపరిచిరి. దే గ్లోరిఫైడ్ గాడ్. ఆ పక్షవాయువు వాడిని లేపినప్పుడు వారందరూ చూసి మనుషునికి ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని ఏం చేశారంట? మహిమపరిచిరి. దే గ్లోరిఫైడ్ గాడ్. The supernatural brings worship. Matthew 9:8, మత్తయి 9:8. జనులు అది చూసి భయపడి మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచారు. గ్లోరీ అనండి. వర్షిప్ కమ్స్. వాళ్ళందరూ మహిమపరిచారు. ఎంతమంది వర్షిప్ కిందకి రావాలనుకుంటున్నారు? విడుదల. దే షుడ్ బి అనాయింటింగ్ టు బ్రేక్ ద స్టైన్స్. అభిషేకం అనండి. ద సూపర్ న్యాచురల్. సమృద్ధి అనండి. సమృద్ధి. అప్పులన్నీ పోయి నీకు సమృద్ధిగా ఉందా? దేవుని స్తుతిస్తావు. యు నీడ్ దిస్ థింగ్స్. సో ద సూపర్ న్యాచురల్ ఈజ్ ద ఫౌండేషన్. అందరూ చెప్పండి. అద్భుతాలు, వాక్యము, స్తుతి అనండి. దట్స్ హౌ. ఫెయిల్యూర్ ఈజ్ వికెడ్. చూద్దాం 1 కొరింథీయులు 15:57. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. But thanks be unto God who giveth us victory through our Lord Jesus Christ. యేసు ప్రభు వారి ద్వారా ఎప్పుడు ఏమిస్తాడంట? సో వాట్ ఈస్ జీసస్? యేసు అంటే ఏంటి? వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ నేమ్? విజయము. విజయము అనండి. ద అదర్ నేమ్ ఫర్ జీసస్ ఈజ్ విక్టరీ. ద అదర్ నేమ్ ఫర్ జీసస్ ఈజ్ సక్సెస్. అందరూ చెప్పండి. యేసుకు మారు పేరు విజయము అనండి. యేసుకు మారు పేరు విడుదల అనండి. యెషయా 61కి వెళ్దాం. మొదటి వచనం చూద్దాం. లెట్స్ రీడ్ ద ఫస్ట్ స్క్రిప్చర్. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. విక్టరీ. విక్టరీ. ఎక్కడైనా ఓడిపోవడం ఉందా? విజయమే ఉందా? విజయం. విజయం. విడుదల. విడుదల. ఇది పోవాలి, అది పోవాలి, అది ఎవ్రీథింగ్ టర్నింగ్ అప్సైడ్ డౌన్. క్రాస్ ఈజ్ నన్ అదర్ దాన్ విక్టరీ. అంటే విజయము కానిదేంటి? దుష్టత్వము. ఎందుకంటే ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలో ఉంటున్నారు. ఏది చెడో తెలిస్తే దాని నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటావు. ఒకవేళ ఆ చెడే మంచిది అనుకుంటే దాని నుంచి విడుదల పొందలేవు. You need to know what is right and what is wrong. Failure is wicked. అందరూ చెప్పండి. ఓడిపోవుట దుష్టత్వము అనండి. అందుకే విశ్వాసుల్లో ఒకళ్ళు కూడా ఓడిపోకూడదు. ఇద్దరు యవ్వనులు ఉన్నారు. ఒకళ్ళు బాగా బ్లెస్ అయ్యారు, ఇంకొకళ్ళు బ్లెస్ అవ్వలేదు. ఎందుకయ్యా నువ్వు బ్లెస్ అయ్యావు అంటే, నా తండ్రి ఓడిపోయాడండి, అందుకే నేను ఆ ఓటమిని
జీర్ణించుకోలేక దేవుణ్ణి ఇంకా వెతికి నేను విజయంలోకి వచ్చానండి. ఇంకొకళ్ళేమో నా తండ్రి ఓడిపోయాడు కాబట్టి నేను ఓడిపోయాను అన్నాడు. ఇద్దరు ఎలా తీసుకున్నారు ఓటమని? ఫర్ సమ్ ఫెయిల్యూర్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ సక్సెస్. ఫర్ సమ్ ఫెయిల్యూర్ లీడ్స్ టు అనదర్ ఫెయిల్యూర్. మే యువర్ ఫెయిల్యూర్ లీడ్ టు విక్టరీ ఇన్ జీసస్ నేమ్. సో ఓడిపోయే వాడికి క్రీస్తునిస్తే ఏమవుతుంది? ఓటమే విజయము. సో డిఫీట్ ఈజ్ వికెడ్నెస్. అంగీకరించకూడదు. ఆర్థిక సమస్యల, అప్పుల, బాధల, రోగాల, పాపమ, డిఫీట్. ఎంతమందికి పాపాన్ని జయించాలని ఉంది? ఓవర్కమ్ sin. ఎంతమందికి అబద్ధాలని జయించాలని ఉంది, మోసపు మాటలను జయించాలని ఉంది, తప్పులను జయించాలని ఉంది? వికెడ్. దే విల్ గివ్ యూ డిఫీట్. ఓటమి అనేటువంటిది దేవుని రాజ్యములు అంగీకరించబడదు. గాడ్ ఈజ్ అగైన్స్ట్ డిఫీట్. నీవు ఉప్పై ఉన్నావు, వెలుగై ఉన్నావు. నువ్వు ఒక్కడు ఓడిపోతే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అనేకులు నిన్ను చూసి ఓడిపోతారు. నీవు నెగ్గితే అనేకులు నెగ్గాలని ఉంటుంది. అందుకే క్రీస్తునందు ఎల్లప్పుడూ ఏమిస్తాడంట? లెట్స్ గో దేర్. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగు. బట్ థ్యాంక్స్ గివ్ టు గాడ్ విచ్ గివెత్ us విక్టరీ. ఎవరైతే ఇప్పుడు దాకా ఓడిపోతూ 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 వస్తున్నారో ఈ రోజు నుంచి నీకు విజయం కలుగును గాక. అందుకే నువ్వు ఓడిపోతున్నావా? దేవుడు నీ ఓటములో నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇస్సాకు బావి తవ్వాడు, వాళ్ళు కబ్జా చేశారు. మళ్ళా తవ్వాడు, కబ్జా. దేవుడు చెప్తున్నాడు మళ్ళా తవ్వు కబ్జా చేశారు. ఈసారి తవ్వితే వాళ్ళు రాలేదు. ఆయనకి ఏమొచ్చాయంట? జలలు గల బావి. సో ఇన్ ఎవ్రీ ఫెయిల్యూర్ గాడ్ హ్యాస్ అ వర్డ్. మరణకరమైన వ్యాధ, అప్ప, నష్టమా, దేవుడు ఒకటి మాట్లాడుతున్నాడు. ఇది వదిలేసేయి, అక్కడికి వెళ్ళు, ఇది ఆపే, ఇది చెయ్యి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీ కష్టాలు నీవు ఫలించే చోటికి పంపిస్తాయి. సో ద విక్టరీ షుడ్, ద డిఫీట్ ఐదర్ షుడ్ కౌన్సిల్ యూ. ఈ అపవిజయం నేను చెప్పాలి, ఇక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, అక్కడికి వెళ్ళు అని చెప్తాది. ఎంతమంది అపవిజయాన్ని తిరస్కరిస్తారు ఈ రోజు నుంచి? దట్స్ వికెడ్. ఇట్స్ నాట్ హెవెన్లీ ప్లేస్, ఇట్స్ నాట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో అపవిజయం ఉందా? అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించు దేవునికి స్తోత్రము. ఎక్కడైనా ఓడిపోవడం ఉందా? బాధకు ప్రతిగా పూదండ, కష్టానికి ప్రతిగా సంతోషం అంట. దేర్ ఈస్ నో డిఫీట్, నో ప్రిజన్, నో బాండేజ్. ఐజయా 9:7, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఇది మొదలుకొని మితి లేకుండా ప్రతి విశ్వాసి, హద్దులు ఉండకూడదు, విజయాలు వస్తూనే ఉండాలి. ఇప్పుడు దాకా అపవిజయం వస్తుందో దేవుడు చెప్తాడు. ఓడిపోయావా? మళ్ళా ఎక్కువ. ఓడిపోయావా? అందరికి అర్థం కాదు. ఎన్నిసార్లు ఓడిపోతావు అంటాడు క్రైస్తవుడు. ఎందుకంటే నువ్వు వింటున్నావు ఆయన నుంచి మళ్ళా ఎక్కని. వేరే వాళ్ళు ఆగిపోతారు. ఎందుకంటే నీ దేవుడు మళ్ళా ఓడిపోయిన 100 సార్లు మాకు చెప్తున్నాడు. ఎందుకు? ఆయన అంతిమ గమ్యం ఏంటో తెలుసా? నీలో సామర్థ్యాన్ని పెంచి నీకు విజయం ఇస్తాడు. హీ ఈస్ డెవలపింగ్ యూ ఇన్ ద ఫెయిల్యూర్. ఎంతమంది ఓడిపోవడాన్ని, అపవిజయాన్ని ఎదిరిద్దాం అనుకుంటున్నారు? నెవర్ యాక్సెప్ట్ డిఫీట్. ద ఇంక్రీజ్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ అండ్ పీస్ దే షల్ బి నో ఎండ్. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించను. 100 సార్లు నీకు దరిద్రమే వస్తుందా? ఆయన ప్రార్థించు, నేను సమృద్ధిలోకి వెళ్ళాలి. ఒకటి బొమ్మడి రోగం, ఒకటి పోయి ఇంకోటి వస్తుందా? అయ్యా నన్ను ఆశీర్వదించు, దీన్ని జయించి వెళ్ళాలా. విజయము అనండి. ఎంతమంది విజయంతో పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు? హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ విక్టోరియస్ పీపుల్. నజరేయుడైన యేసయ్య మాకు 20 ఏళ్ళ నుంచి కష్టాలే, 30 ఏళ్ళ నుంచి కష్టాలే, 40 ఏళ్ళ నుంచి కష్టాలే, 50 సంవత్సరాల నుంచి నా బతికింతే, మేమింతే అనుకుంటున్నారు. ప్రభువా ఈరోజు వారిని కొత్త తిత్తులుగా చేయి. వారికి 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు. కొత్త ద్రాక్షారసము, కొత్త అభిషేకము. మోషేని ఎలా వాడుకున్నావు, అబ్రహాంని ఎలా వాడుకున్నావు. రెన్యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. రెన్యూ దేర్ స్పిరిట్స్. అయ్యా వారి నూతన పరచండి, కొత్త తిత్తులుగా వారి జీవితాలను మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకముతో కాడులు విరక్కొట్టే సామర్థ్యాన్ని దయచేయండి. బ్లెస్ దెమ్, రెన్యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.